మేము దేశం కాని దేశం నుంచి వచ్చాం. మా దేశంలో పరిస్థితులు బాగోక బ్రిటన్‌కి వచ్చాం. అక్రమ మార్గంలో వచ్చిన మాట నిజం. అదే సందర్భంలో ఇలాగ అక్రమ మార్గంలో ఉండి రావటం వలన మాకు అన్నీ కోల్పోయాం, సర్వం కోల్పోయాం. ఆశ్రయం ఇవ్వడం మానవ హక్కుల వేదిక కారణంగా మీరు ఐక్యరాజ్య సమితితో ఒప్పందాలు కుదుర్చుకుని ఉన్నారు. ప్లస్ మీ దగ్గర హ్యూమన్ రైట్స్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి మీ దేశంలో బ్రతుకుతామంటే మీ ప్రభుత్వం వద్దంటోంది. మేము బ్రతకడానికి అవకాశం ఇవ్వండి. లేదా కొన్నేళ్ల క్రితం ఇక్కడికి వచ్చాం, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాం, మేము ఈ దేశమే మా దేశం అనుకుంటున్నాం, మమ్మల్ని బతకనియండి. ఇలాగా బ్రిటన్ కోర్టుల్లో వేసిన కేసులు వందలు వేలుగా దాటిపోయి లక్షలు చేరినాయట. చొరబాటుదారులుగా అక్కడ శరణార్థులుగా తమను గుర్తించి తమకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి, తమను ఆదుకోవాలి అన్నటువంటి ఇలాంటి వాటిని వాదించడం కోసం చివరికి బ్రిటన్ లాయర్లు అందరూ కూడా బ్రిటన్ ప్రభుత్వ లాయర్లు వీళ్ళకి వ్యతిరేకంగా వాదిద్దామంటే వాళ్ళు మేనేజ్ అయిపోయేసి ఫైనల్గా అక్కడ ఉండటానికి అవకాశాలు పొందుతున్నారు. అది ఇప్పుడు అక్కడ ఉద్యమిస్తున్నటువంటి వైట్స్ లేదా బ్రిటిషర్స్ చేస్తున్నటువంటి ఆరోపణ.